గుడ్ మార్నింగ్. సారీ మన చాలా సేపు అయింది. మీకు పాప పుట్టింది. సారీ పెట్టేశాను. నేను మీ నాన్న. కృష్ణ, పాప నా పోలికొచ్చిందా లేక బాను పోలికొచ్చిందా? బాను బాను ఏది? బాను భాను ఇక రాదు. పాలు ఇవ్వాలి, పలుక పెట్టాలి. ఎప్పుడు వస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి. ఎవరిసారి మొహం చూసుకుని వచ్చి చూసుకోండి. వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మంపు వెతికినది. నీవు అలా నిదురిస్తే ఈ కాలం కన్నీరై చెరిగినది. ఏంటి కృష్ణ, పాప ఏడుస్తుంటే ఉలుకో పలుకు లేకుండా కూర్చున్నావే? ఏం చేయాలి? మనసే మనసే నీదేలే. కృష్ణ, పసిపిల్లలకి పాలు పట్టాలి 3 గంటలకు ఒకసారి. హృదయం ఎప్పుడో విరిచాలే. నిన్నే నేను తలిచెదనే. కృష్ణ, నీతో మాట్లాడను. కృష్ణ కృష్ణ రామ ముకుంద మురారి అయ్యప్ప. ఎందుకు మాట్లాడకూడదు? కృష్ణ చేసిన తప్పేంటమ్మా? కృష్ణ ఏం తప్పు చేసావు? నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే టు. వీడు రాలేదు కదా, అందుకే అవును, మాట్లాడు. మనం వాటితో మాట్లాడకూడదు. అవును, మాట్లాడకూడదు. ఏంటి పాప ఏడుస్తుండగా? పాప ఏడుస్తుంది. పాప ఏడుస్తుంది. హై పాప, ఇది ఎవరి పాప? నా బాను నేను. పాప పాప పేరేంటి? పేరు సీత, గీత. సీత, రాముడు, పెళ్లి, అడవిలో కోయిలా. కృష్ణ, పేరు పెట్టకు, పెడితే ప్రమాదం. అందరూ ఆ పేరుతోనే పిలుస్తారు. సార్ పిలిచారా? ఏంటి ఇది? ఏంటి సార్? డెలివరీ చేసిన చాక్లెట్ బాక్సుల్లో కిలోకి సరిగ్గా 50 గ్రాములు తగ్గుతోందట. కంప్లైంట్ చేశారు. ఎక్కించేటప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి కదా సార్? అయితే మరి వెళ్లే ధరలో అమ్మేస్తున్నావా? అయ్యో సార్, నా పిల్లల మీద ఒకటి అలాంటి పనులు చేయండి సార్. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, వస్తాను సార్. నువ్వు ఆగవయ్యా. ఏంటి ఎప్పుడు చూస్తున్నా పెళ్ళ మీద ఒట్టేస్తున్నావు? నీ మీద వేసుకోవచ్చుగా. ఇంకోసారి ఇటువంటి కంప్లైంట్ వచ్చిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. అర్థమైందా? రే, ఇది ఎన్ని కిలోలు రా? 2 కిలోలన్నా.
ఎక్కించేటప్పుడు ఎక్కించేటప్పుడు 2 కిలోలే, దించేటప్పుడు ఎక్కించి దించేటప్పుడు కూడా 2 కిలోలే, ఎప్పుడు 2 కిలోలే. అయితే మరే లేదా ప్రతి షాప్ లోను ప్రతి బాక్స్ లోను కరెక్ట్ గా 50 గ్రాములు తగ్గుతుంది. ఊటీ ఎండలు కరిగిపోయి ఉంటాయి, త్వరగా బండి తీయనా. రే బుజ్జిగా ముందుకొచ్చి కూర్చో. రే నువ్వేగా చాక్లెట్లు దొంగతనంగా తింటున్నావు? అన్నా ఏంట్రా అన్న, ఊటి ఎండలకి చాక్లెట్లు కరుగుతున్నాయా? ఈ విషయం మాత్రం బాస్కి తెలిసిందో? బాధ్యతగా చూసుకోవాల్సిన వాటిని వదిలేసి ఇంత చిన్న చాక్లెట్ కోసం నన్నే అనుమానిస్తున్నావా? దేన్నీరా బాధ్యతగా చూసుకోలేదు? అన్నా మన వాళ్ళు చాక్లెట్లు ప్యాక్ చేస్తారా? బుజ్జి నేను లోడ్ ఎక్కిస్తానా? ఆ, నువ్వు బండి తీస్తావా? మన బండి ఫ్యాక్టరీ గేట్ దాటుతుందా? అంతే అన్నా. ఆ తర్వాత ఏంట్రా? అయ్యో పాప ఏడుస్తుంది. ఏమైందన్నా? అన్నా ఆగనా, బండి వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? చాక్లెట్ ప్యాక్ చేస్తారా? అవును. నువ్వు బండిలోకి ఎక్కిస్తావా? ఆ. నేను బండి తీస్తానా? ఆ. బండి ఫ్యాక్టరీ దాటుతుందా? అవునన్నా. పైన చెప్పు. పాప ఏడుస్తుంది. అదే ఏంటో నేను ఇప్పుడు చూస్తాను. అన్నా అన్నా ఎరా బండి ఫ్యాక్టరీ దాటిన తర్వాత పాప ఏడుస్తుందన్నావుగా, ఎందుకు ఏడవట్లే? అదే నువ్వు తిరిగి వచ్చేసావు కదా, ఇక పాప అస్సలు ఏడవదు. ఇప్పుడు ఏడిపిస్తాను. అన్నా వద్దనా. మోసుకోరా. ఏంట్రా నవ్వుతుంది? ಏಯ್ ಓನರ್ ಬಂದಿದ್ದುಂದನೆ ಇಲ್ಲಿ ಏನ್ ಮಾಡಿಂದಿ ఏంటి? ಹತ್ತು ಕಡೆ ఏమన్నాడు వాడు? వద్దన్నా, చెప్తే నువ్వు బాధపడతావు. ఏంట్రా వాడు ఏం మాట్లాడినా బూతులో ఉంది. ఏయ్ ఆగరా. ಏಕ ನೀನ್ ಮಾತಾಡಿರಿ అర్థం కాలేదుగా, కోపం వస్తుందిగా, అలాగే నాకు. మాణిక్యం సార్, మూర్తి బుజ్జిలేరి చూడలేదు సార్. ನಿನ್ನ ಹೊಳಿತೈತೆ ಏನಪ್ಪ ಅದಿಂದ ನಿನ್ನಿಷ್ಟ రే ఏదైనా నుంచుని మాట్లా. తెలియదు సార్. బుజ్జి అయ్యా ఇదిగో ఇలా వస్తున్నా. బండి రోడ్డు మీద వదిలేసి పెడితే ఎందుకు చాక్లెట్ దాకో? కృష్ణ, మూర్తి బుజ్జిలు ఇక్కడికి వచ్చారా? లేదు చాలా. వాళ్ళు ఇక్కడికి వస్తే నాకు చెప్పు. ఏ రూమ్ ఇది తెలియట్లేదే. పొయ్యా 1 2 3 4 37 38 39 నువ్వు ఇక్కడే ఉన్నావా? విక్రణ అడిగారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండే. విక్రణ హలో. రే నాన్న కృష్ణ ఇటు చూడు. నువ్వు ఇప్పుడు అన్నయ్యని చూడలేవు. చూడలా, కానీ ఇప్పుడు చూసాను. నువ్వు ఇక్కడే ఉండు. చెప్పేది వినరా. విక్టర్ సార్ అడిగితే ముహూర్త నేను చూడలేదు అని చెప్పాను. అబద్ధం చెప్పకూడదు, తప్పు. నా మాట వినరా. నాలాంటి మంచి వాళ్ళ కోసం అబద్ధం చెప్తే తప్పులేదు. అబద్ధం చెప్పకూడదు, తప్పు. చెప్పిందే మళ్ళీ చెప్తావే, పైన చెప్పు. అబద్ధం చెప్పకూడదు, తప్పు. రే, 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 రే. పాప ఏంటన్నా? బాగిందిరా. ఎర్రి బాగులోడా, నేను ఎవరో ఎట్టో అనుకున్నా. చివరికి చూస్తే మన కృష్ణ వాడే ఒక మాలోకం, వాడి మీద అనుమానమా? నిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈ రోజు ఉందిలే, చాక్లెట్లోకి ఇస్తావా? ఎందుకు నవ్వుతున్నా? నువ్వు అమ్మాయి కూడా అన్నా. అలా అన్నావేంటి? వదిలే అన్నా. చెప్పరా. చెప్పరా బాబు. అన్నా అన్నా
సంఘటన జరిగేటప్పుడు సంబంధించిన ఇద్దరిలో ఆ. ఒక్కళ్ళకి తెలివితేటలుంటే సరిపోదు. చెప్పు నాన్న. చెప్పు నాన్న. చెప్పింది రాజు నాన్నని. చెప్పు నాన్న. గుర్రం అద్దం నాన్న. నాన్న చెప్పింది రాజు. విన్నావా అన్నా? నీ ముందు రాజీని ఎంత ముద్దుగా పిలుస్తున్నాడో. నాన్న చెప్పింది. రేయ్ వదిలేరా, నా- పాప నాన్న అంటే అంతేగా. నారా చంద్రబాబు నాయుడు అంతా. ఏమయ్యా మీకు ఇంకేం పని పట్టలేదా? ఈడు గురించి తెలిసి కూడా ఈడు సోది వింటూ కూర్చున్నారంటే ఇళ్ళకి పోండయ్యా. నాన్నని చెప్పింది తను. వెళ్ళండి వెళ్ళండి. అది కాదు. కృష్ణ, బిడ్డ పుట్టగానే మొదటగా అనేది నాన్న అని కాదు, అమ్మ అత్త అని. తను చెప్పింది పోరా తెక్కలోడా. లేదు చెప్పింది నాన్న. కృష్ణ చెట్టెందుకు నాన్న హైట్ ఉంది? వాళ్ళ నాన్న హైట్ కదా అందుకే. తాకెందుకు నాన్న నల్లగుంది? అది ఎండలో తిరుగుతుంది కదా అందుకే. ఎందుకు నాన్న లావుగా ఉంది? అది ఎక్కువ తింటుంది కదా అందుకే. అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న? దేవుడి దగ్గరికి. ఏ దేవుడికి అమ్మ లేదా? విక్టర్ నాకు చెప్పారు, దేవుడు మంచి వాళ్ళని తనతో పాటు ఉంచుకుంటాడని విక్టర్ నాకు చెప్పారు. అయితే మనం మంచివాళ్ళం కాదా? అంకుల్ బాల్ ప్లీజ్. అంకుల్ బాల్ ప్లీజ్. అంకుల్ బాల్. అంకుల్ బాల్. అంకుల్ బాల్. అంకుల్ బాల్. అంకుల్ బాల్ ప్లీజ్. అంకుల్ బాల్ ప్లీజ్. అంకుల్ బాల్ ప్లీజ్. బాల్ ఇచ్చేద్దామా? గుడ్ గర్ల్. ఈ స్కూల్ నీకు నచ్చిందా వెన్నెలా? ఇక్కడ చదివితే నేను ఆడుకోవచ్చా? చాలా ఆటలాడొచ్చు, బాగా చదవచ్చు, చదివి పెద్దదానివై డాక్టర్ అవ్వచ్చు. నేనెందుకు డాక్టర్ అవ్వాలి? నువ్వు డాక్టర్ అయితేనే మీ నాన్నను బాగా చూసుకోగలవు. ఏంటి కృష్ణ? పెడదామా? ఏం చేస్తున్నావయ్యా? కృష్ణ, ఇవి పాత షూస్. ఇంతకు ముందే ఎవరో వేసుకున్నారు. వెన్నెలా పింక్ పింక్ పింక్. ఇవన్నీ తీయకూడదు. స్కూల్ పేరేంటి? ఊరు పేరేంటి? చెప్పు. స్కూల్ పేరు తెలియకపోతే బయలుదేరండి. గ్రీన్ వ్యాలీ మెట్రికులేషన్ స్కూల్. షూ సాక్స్ చూసారా? డబ్బులేండి? డబ్బులు ఇదే ఇదే. మిగతాది? మిగతాది మిగతా 180. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. మొత్తం డబ్బు తెచ్చి రేపు వచ్చి తీసుకో. రే ఇవి లోపల పెట్టు. పొద్దున్నే వచ్చారు విసిగించడానికి. బిల్లు వేరే క్యాన్సిల్ చేయాలి.
తర్వాత డబ్బు ఇవ్వరా ఉండు. చనిపోలేదురా త్వరగా ఇవ్వరా ఈ డబ్బులు ఇంతే. కృష్ణ ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది. కృష్ణ ఇదిగో ఈ డబ్బులు చాలా చాలా డబ్బులు చాలా మిగతాది మిగతాది నేనే మీకు ఇవ్వాలి. నాన్న చూసి జాగ్రత్తగా ఎక్కువ బాయ్ 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 వెళ్ళి కూర్చో రాజా కూర్చో కూర్చో ఏడవకూడదు. అమ్మని చూడు అమ్మని చూడు. నీ పేరేంటి? కిషోర్ నీ పేరు కిషోర్. ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళారా? కృష్ణ వచ్చాడు. వెన్నెల వచ్చిందో, ఏమేం చేశాడో? పచ్చి తెచ్చాడో, వెన్నెలకి నోట్లో పెట్టాడో. కడుపే నిండిందో. పాపకి కడుపు నిండిందా? నాన్న నేను ఎప్పుడు డాక్టర్ అవుతాను? రే ఇంకొక రోజు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత. డాక్టర్ అయితేనే నిన్ను చూసుకోగలనా? ఇంకోసారి ఆడదామా? కృష్ణ వచ్చాడు.